ఈ ప్రమాదకరమైన ఏజెంట్ పాకిస్తాన్‌లో 7 ఏళ్ల పాటు స్పైగా ఉండి భారత్‌కి సాయం చేశాడని మీకు తెలుసా? అది కూడా పాకిస్తాన్‌లో ఎవ్వరికీ అనుమానం రాకుండా. ఇది మన ఎన్ఎస్సీ అజిత్ దోవల్ గారి కథ. ఇది మా కొత్త సిరీస్ 'దేశం కోసం'. 1980లలో పాకిస్తాన్ వాళ్ళు ఒక కొత్త న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. దానికి యూఎస్ఏ అండ్ చైనా కూడా సహకరిస్తున్నాయి. అదే టైంలో అజిత్ సార్ ఆ కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటుకొని ఒక మూగ బిచ్చగాడిలా పాకిస్తాన్ వీధిలో బిచ్చం ఎతుక్కుంటూ కొన్ని నెలలు గడిపారు. పాకిస్తాన్ ఏమో ఈ న్యూక్లియర్ మిషన్ ఇస్లామాబాద్లోని కహూటా ఖాన్ రీసెర్చ్ ల్యాబ్లో జరుగుతూ ఉండేది. అక్కడే ఉన్న ఒక సైంటిస్ట్కి ఒకే బార్బర్ షాప్లో జుట్టు కత్తిరించుకునే అలవాటు ఉండేది. అజిత్ సార్ అప్పుడు తెలివిగా ఏం చేశారంటే ఆ షాప్లో వెంట్రుకలు శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఆయన ఒక మూగ బిచ్చగాడి పైన ఎవరైనా ఎందుకు అనుమానపడతారు? అలా వెంట్రుకలు శుభ్రం చేస్తూనే సీక్రెట్గా కొన్ని శాంపిల్స్ జేబులో వేసుకుని ఇండియాకి పంపించేవారు. ఆ వెంట్రుకలు ఇండియాలోని సైంటిస్టులు పరిశీలించడంతో అందులో రేడియేషన్ ఇంకా యురేనియం వంటి ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని భారత సైంటిస్టులు నిర్ధారించారు. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందని భారత్కి తెలియడంతో భారత్ భద్రతలను ఇంకా కట్టుబాటు చేసింది. ఈ ఇన్ఫర్మేషన్ కారణంగానే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ని 15 సంవత్సరాల ఆలస్యం అయ్యిందని నిపుణులు కూడా నమ్ముతారు. ఎంత క్రేజీ స్టోరీ కదా! ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.